నా లా డిగ్రీ వచ్చిన వెంటనే ప్రభుత్వంలోనే చేరా. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా ఉండే వెలుగు పథకం ఉండేది ఇంతకు మునుపు. తర్వాత ఇందిరాక్రాంతి పథకంగా మారింది. పేద మహిళా సంఘాలతో పనిచేసే స్కీమ్. ఆ స్కీమ్లో నేను ఒక పేద ప్రజలకి కనుక భూమి సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కారం చేయాలని ఒక వ్యవస్థను రూపొందించడానికి 2004లో నా కృషి ప్రారంభించాను. 2004 నుంచి 2008 మధ్య కాలంలో కడప జిల్లాలో, వరంగల్ జిల్లాలో చిన్న పైలట్ కార్యక్రమంగా మొదలైన ఒక చిన్న ఇనిషియేటివ్ పారాలీగల్ పథకం. 2008 వచ్చే నాటికి 500 మంది పారాలీగళ్ళు, 500 మంది సర్వేయర్లు, 40 మంది లాయర్లు, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక భూమి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఒక లాయరు, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ తోటి. ఈ మొత్తం యంత్రాంగం యొక్క పని ఏంటంటే, ఏ పేద కుటుంబానికి భూమి సమస్య ఉన్నా రూపాయి ఖర్చు కాకుండా వీళ్ళే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. అట్లా 2004 నుంచి 2008 మధ్యకాలంలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 12 లక్షల పేద కుటుంబాల భూమి సమస్యలు పరిష్కారమైనాయి. ఆ ప్రోగ్రాంకి ఎంత అప్రిషియేషన్ వచ్చిందంటే, కేంద్రం వేసిన భూమి కమిటీ, రాష్ట్ర స్థాయిలో వేసిన కొనే రంగారావు భూమి కమిటీ కూడా ఇలాంటి పథకాన్ని అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పారు. చివరికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరు ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పారాలీగల్ పథకాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేయండి, కేంద్రం మీకు డబ్బులు ఇస్తుంది అని. అంతేకాకుండా వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంకు వేదికగా జరిగిన ల్యాండ్ కాన్ఫరెన్స్లో ఈ పథకాన్ని అప్రిషియేట్ చేస్తూ ప్రపంచం అంతా కూడా ఈ పారాలీగల్ పథకాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగానికి, అంటే ప్రభుత్వ యంత్రాంగానికి పేద ప్రజలకి మధ్యలో వీళ్ళు ఒక వారధిగా పనిచేస్తారు. వీళ్ళు మనం బేర్ఫుట్ లాయర్స్ అనుకోవచ్చు. అంటే మన మెడికల్ వర్కర్ లాగా. అంటే వీళ్ళకి చట్టం తెలుస్తుంది కానీ లా డిగ్రీ చేతిలో ఉండదు, కానీ చట్టంతో చేయాల్సిన పనులన్నీ వీళ్ళు చేయగలుగుతారు. అది నేను ఒక 4 ఏళ్ళలో చేసిన పని. 2009 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపుగా 8 ఏళ్ల పాటు రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ, 1960లో ఒక లా ప్రొఫెసర్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో భూ సమస్యల మీద మాత్రమే పనిచేసే సంస్థకి నేను డైరెక్టర్గా పనిచేశాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఒక 2 కీలకమైన పనులు చేశాం ఆ సంస్థకి బాధ్యుడిగా. ఒకటి, విస్తృతంగా భూమి చట్టాలమైన అవగాహన పెంచే కార్యక్రమాలు చేశాం. షార్ట్ ఫిల్మ్స్ తీయటం, పుస్తకాలు తీసుకురావటం, పాంప్లెట్స్, మెటీరియల్లు, టీవీ కార్యక్రమాలు, రకరకాలుగా కొన్ని లక్షల మందికి భూముల మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. శిక్షణలు ఇచ్చే కార్యక్రమాలు చేశాం. దాంతోపాటుగా చట్టాలు తయారు చేయడంలో కూడా నా పాత్ర పోషించున్నాను. కౌలు చట్టం కావచ్చు, తర్వాత ల్యాండ్ టాస్క్ ఫోర్స్లో భాగం కావచ్చు, అది నేను 17 వరకు చేశాను. ఇప్పుడు 3వ దశలో 2017 నుంచి ఇప్పటి వరకు నేను 4-5 హోదాల్లో పనిచేస్తున్నా. ఒకటి, లీవ్స్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభం చేశాం రైతుల కోసం. లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి రైతుకు చట్టంతో ఎప్పుడు అవసరం పడ్డా మేము అండగా ఉండాలి. భారతదేశం మన వ్యవసాయక దేశం అని చెప్పుకుంటాం, కానీ మన దేశంలో రైతుల చట్టాలు తెలుసుకోవటం, చట్టాలు వాడుకోవడం చాలా తక్కువ. అసలు రైతు చట్టాల మీద కోర్సులు ఎక్కడున్నాయి? కాబట్టి చట్టాన్ని రైతులకు చుట్టం చేయాలనే ఉద్దేశంతో లీవ్ సంస్థ బాధ్యుడిగా గడిచిన 5-6 ఏళ్లుగా రైతులకి వ్యవసాయ చట్టాలు, భూమి చట్టాల మీద నేర్పించటము. అదేవిధంగా గ్రామస్థాయిలో ఇటీవల ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము. గౌరవ హైకోర్టు వారి సహకారంతో, లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సార్ కోఆపరేషన్ తోటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నాం. మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ దేశంలోనే బమ్మెర గ్రామంలో పెట్టాం. జనగాం జిల్లాలో బమ్మెర పోతన గారు అరకదున్న నేలకి ఆనుకొని ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టాం. దాని ఉద్దేశం ఏంటంటే, ఆ ఊర్లో ఏ రైతుకు భూమికి సంబంధించి కానీ, విత్తనాలకి, మార్కెట్లకు సంబంధించి ఏ చిక్కులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా సహాయం చేయడం కోసం ఆ క్లినిక్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అక్కడ ఈ వ్యవసాయ చట్టాల మీద, భూమి చట్టాల మీద ట్రైన్ చేసిన ఒక వ్యక్తిని నియమించినాం. అలాంటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఈ రోజున తెలంగాణలో 100 గ్రామాలలో వచ్చినాయి. మా లక్ష్యం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలో ఇట్లాంటి ఒక క్లినిక్లు తీసుకురావాలి అని.